సుందరాకాండ పారాయణ మీరు ఇవాళ కూర్చుంటే, ఇవాళ ఇక్కడ కూర్చుంటే, రేపు ఇక్కడే కూర్చుని చేయండి. ఒకటే ప్రదేశం, ఒకటే పీఠం, ఒకటే టైము, కార్యసిద్ధి కోసం అయితే. ఏమండి మాకు కాళ్ళు నొప్పులండి, కూర్చోలేమండి, నష్టం లేదు, కుర్చీలో కూర్చోండి. రోజు అదే కుర్చీలో, అదే టైంకి, అదే ప్లేస్లో కూర్చోండి, నష్టం లేదు. భక్తిగా కూర్చోండి. భగవంతుడు ఏం కొట్టడు. కింద కూర్చొని ఇలా వెళ్ళు కాబట్టి నిన్ను అక్కర్లేదు, భగవంతుడు ఏం కొట్టడు మిమ్మల్ని. కానీ భక్తిగా చేయండి. ఎన్ని రోజులు చెయ్యాలి మీ ఓపిక మీరు పెట్టుకోండి. అది 64 సర్గలు ఏమండి వారం రోజుల్లో క్లోజ్ చేస్తాం. 64/7 ఏమండి పొద్దున్న సాయం నుంచి సాయంత్రం దాకా నీకు అంత భక్తి నిలుస్తుందా? కార్యసిద్ధి కోసం చేయడానికి కుదరదు అది. అందుకని ఏం చేయాలంటే 64 రోజులు, ఒక 30 రోజులు, 41 రోజులు సుందరాకాండ, లేదా వారం రోజులు, 10 రోజులు, 11 రోజులు చేసుకోండి. తెల్లారుజామున నన్ను అడిగితే మీరు ఎప్పుడు చేయమంటారు అంటే, శుభ్రంగా తెల్లారుజామున 4-4:30కి తెలిస్తే, అప్పుడు ఈ వంకాయలు, బెండకాయలు ఈ మధ్య ఏంటంటే ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. వాడికి సంబంధం లేకపోయినా స్పీకర్లు పెట్టి పాత ఇనప సామాన్లు కొంటాం అంటే వాడు పొద్దున్నే మైకు పెట్టి, ఇవన్నీ మనకు చెవులోకి రాకుండా ఉండాలి అంటే మనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అపార్ట్మెంట్స్లో అవన్నీ వినపడతాయి మనకి. అందుకని ఏం చేయాలంటే తెల్లారుజామున లేచి 4 ప్రదోషంలో బ్రహ్మముహూర్తంలో చేసేసుకుంటే 4 నుంచి 5:30 మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎవ్వడూ మాట్లాడు.